एक पल भी ना रहे उनके बिना। बाबा के दिल में हम रहते हैं, अपने दिल में वो रहते हैं। ऐसा गहरा प्यार हमारा, ऐसा गहरा प्यार हमारा। जब तक जीना साथ ही रहना, परम पिता से प्यार है इतना। एक पल भी ना रहे उनके बिना, उनके बिना। कुछ भी न भाए, संपूर्ण पवित्रता उनकी पसंद है। जीवन का ये आधार स्तंभ है, व्यर्थ विकल्प को अब है मिटाना। संपूर्ण पावन हमको है बनना, संपूर्ण पावन हमको है बनना। परम पिता से प्यार है इतना, एक पल भी ना रहे उनके बिना, उनके बिना। ना अपमान हो ना अभिमान, याद रहे सदा अपना स्वमान। बालक सो हम मालिक है बने, बाबा से मिले सर्व खजाने। बाबा के संस्कारों से अपने संस्कारों को मिलाना। शुभ भावना शुभ कामना से विश्व का कल्याण है करना। परम पिता से प्यार है इतना, एक पल भी ना रहे उनके बिना, उनके बिना। प्रत्यक्षता को समीप लाए, परमात्मा प्यार का अनुभव करने कुर्बान होंगे प्रभु परवाने। आत्मिक प्यार की ज्योत जलाना, भाग्यवान बन भाग्य जगाना। भाग्यवान बन भाग्य जगाना। परम पिता से प्यार है इतना, एक पल भी ना रहे उनके बिना। बाबा के दिल में हम रहते हैं, अपने दिल में वो रहते हैं। ऐसा गहरा प्यार हमारा, गहरा प्यार हमारा। जब तक जीना साथ ही रहना, परम पिता से प्यार है इतना, एक पल भी ना रहे उनके बिना।
ఓం శాంతి. రివైజ్ డేట్ 3/2/2006. పరమాత్మ ప్రేమలో వ్యర్థం యొక్క నామరూపాలు లేని సంపూర్ణ పవిత్రతా స్థితిని తయారు చేసుకోండి. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న ప్రభువుకి ప్రియమైన పిల్లల్ని చూస్తూ ఉన్నారు. మొత్తం విశ్వం నుండి ఎన్నుకోబడిన కోట్లలో కొంతమంది పిల్లలే పరమాత్మ ప్రేమకు అధికారులుగా అవుతారు. పరమాత్మ ప్రేమయే పిల్లలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. పరమాత్మ ప్రేమను పూర్తి కల్పంలో ఈ సమయంలోనే అనుభవం చేస్తారు. మిగతా సమయంలో ఆత్మల ప్రేమను, మహాత్మల ప్రేమను, ధర్మాత్మల ప్రేమను అనుభవం చేశారు. కానీ ఇప్పుడు పరమాత్మ ప్రేమకు పాత్రలో అవ్విపోయారు. పరమాత్మ ఎక్కడున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని అంటారు? పరమాత్మ తండ్రి మా తోడుగానే ఉన్నారు, మేం వారి తోడుగా ఉంటాము. పరమాత్మ కూడా మేం లేకుండా ఉండలేరు, మేము కూడా పరమాత్మ లేకుండా ఉండలేము అని అంటారు. ఇంతటి ప్రేమను అనుభవం చేస్తూ ఉన్నారా? వారు మా మనసులో ఉంటారు, మేం వారి మనసులో ఉంటాము నషాగా చెప్తారు. ఇలాంటి అనుభవీలే కదా? అనుభవీలేనా? మీ మనసులో ఏమనిపిస్తుంది? మేం కాక ఇంకెవరవుతారు అనుభవీలు అనిపిస్తుంది కదా? తండ్రి ప్రేమ అధికారులైన పిల్లల్ని చూసి హర్షితమవుతూ ఉన్నారు. పరమాత్మ ప్రేమ గుర్తు ఎవరితో ప్రేమ ఉంటుందో వారి కోసం అన్నీ అర్పణ చేసేందుకు సహజంగానే తయారైపోతారు. ప్రతి బిడ్డ తండ్రి సమానంగా అయిపోవాలి. ప్రతి ఒక్కరి ముఖం ద్వారా తండ్రి ప్రత్యక్షంగా కనిపించాలి. తండ్రి ఏదైతే కోరుకుంటారో అలా తయారయ్యారు కదా. బాప్ దాదా మనస్సుకు ఇష్టమైన స్థితి ఏమిటో తెలుసా? సంపూర్ణ పవిత్రతాయే తండ్రి మనస్సుకు ఇష్టమైన స్థితి. బ్రాహ్మణ జన్మకు పునాది కూడా సంపూర్ణ పవిత్రత. సంపూర్ణ పవిత్రత యొక్క గుహ్యత గురించి తెలుసా? సంకల్పము మరియు స్వప్నంలో కూడా అంశమాత్రము అపవిత్రత ఉండదు. వర్తమాన సమయం యొక్క సమీపత అనుసారంగా సంపూర్ణ పవిత్రత యొక్క లెక్కతో వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత కాదు అని బాప్ దాదా మాటి మాటికి అటెన్షన్ ఇస్తూ ఉన్నారు. వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉన్నాయా? ఏ ప్రకారమైన వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేయడం లేదు కదా. చెక్ చేసుకోండి. ఎంతెంత పురుషార్థంలో ముందుకి పోతూ ఉంటారో అంత రాయల్ రూపంలో వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటాయి. రాయల్ రూపంలో అభిమానము, అవమానము దాడి చేయడం లేదు కదా. అభిమానానికి వశమై ఎవరైనా పరమాత్మ ఇచ్చిన కానుకను విశేషతగా భావిస్తే ఆ విశేషత యొక్క అభిమానం కూడా కిందకి తీసుకొస్తుంది, విఘ్న రూపంగా అవుతుంది. సూక్ష్మ రూపంలో అభిమానం ఎలా వస్తుందో కూడా మీకు తెలుసు. నాది అనే భావన కూడా నా పేరు, గౌరవము, ప్రతిష్ట ఉండాలి. నాది అనేది అభిమానం యొక్క రూపాన్ని తీసుకుంటుంది. వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేసేస్తాయి. ఎందుకంటే పిల్లలు స్వమానంలో ఉండాలి, అభిమానంలోకి కానీ అవమానంలోకి కానీ రాకూడదు. బాబా కోరుకుంటున్నారు. వ్యర్థ సంకల్పాలు రావడానికి 2 కారణాలు అవుతాయి. ఒకటి, తండ్రి ఖజానాలకు బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి డబల్ అధికారి నిశ్చయం నషా చూడాలనుకుంటున్నారు. ఒకటి, తండ్రి ఖజానాకి యజమాని. 2, స్వరాధ్య యజమాని. రెంటికి యజమానులు. ఎందుకంటే మీరందరూ బాలకులు మరియు మాలిక్ అయినారు. బాబా చూశారు
బాలకులుగా అయితే అందరూ అయ్యారు, ఎందుకంటే అందరూ మేరా బాబా అని అంటారు. నా బాబా అన్నారంటే బాలకులుగా అయినట్లే కదా. కానీ బాలక్తో పాటు యజమానిగా కూడా అవ్వాలి. యజమానిగా అవ్వడంలో నెంబర్ వారుగా అయిపోతారు. నేను బాలక్ నుండి మాలక్గా అయ్యానని భావించాలి. ఖజానాల వారసత్వ రూపంలో ప్రాప్తించాయి కనుక బాలక్ స్థితి యొక్క నిశ్చయము మరియు నష ఉంటుంది. కానీ ప్రాక్టికల్లో యజమాని స్థితి యొక్క నిశ్చయము మరియు నష నెంబర్ వారుగా అయిపోతుంది. స్వరాధ్య అధికారి యజమానులుగా అవ్వడంలో విశేషంగా విఘ్నం వేసేది మనస్సుకు యజమానిగా అయ్యి ఎప్పుడూ కూడా మనస్సుకు పరవశం అవ్వరాదు. స్వరాధ్య అధికారులు అని అంటారు. స్వరాధ్య అధికారి అంటే రాజు. బ్రహ్మ బాబా ప్రతిరోజు చెకింగ్ చేసుకొని మనస్సుకు యజమానిగా అయ్యి విశ్వ యజమాని యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారు. మీరు రాజు అయితే ఆ లెక్కతో ఈ మనస్సు బుద్ధి మీ మంత్రులు. వ్యర్థ సంకల్పాలు కూడా మనస్సులోనే ఉత్పన్నమవుతాయి కనుక మనస్సు వ్యర్థ సంకల్పాలకు వశం చేసేస్తుంది. మనస్సుకు ఆజ్ఞానుసారం నడిపించకపోతే మనస్సు చంచలంగా అయ్యి కారణంగా పరవశంగా చేసేస్తుంది. కాబట్టి చెకింగ్ చేసుకోండి. మామూలుగా కూడా మనస్సును గుర్రం అని అంటారు, ఎందుకంటే మనస్సు చంచలమైనది. మీ వద్ద శ్రీమతం అనే కళ్ళెం ఉంది. శ్రీమతం అనే కళ్ళెము కొద్దిగానైనా డీలా అయిందంటే మనస్సు చంచలంగా అయిపోతుంది. కళ్ళెం డీలా ఎందుకు అవుతుంది? ఎందుకంటే సైడ్ సీన్లని చూడటంలో మునిగిపోతారు. కళ్ళెం డీలా అయిపోతుంది. మనస్సుకి అవకాశం లభిస్తుంది కనుక నేను బాలక్ నుండి మాలిక్ స్మృతి సదా ఉండాలి. ఖజానానికి కూడా మాలిక్ అయినారు, స్వరాధ్యానికి కూడా యజమాని. చెక్ చేసుకోండి. యజమాని స్థితి తక్కువగా ఉంటే బలహీన సంస్కారాలు ఇమర్జ్ అయిపోతాయి. తర్వాత ఆ సంస్కారాల గురించి ఏమంటారు? నా సంస్కారం ఇలాంటిదే, నా స్వభావం ఇలాంటిదే అని అంటారు. కానీ ఇవి నా సంస్కారాలేనా? చెప్పడానికేమో నా సంస్కారాలు అని అంటారు, కానీ ఇవి నావేనా? నా సంస్కారం అని చెప్పటం కరెక్టేనా? ఇవి నావే లేక రావణ్ ఆస్త? బలహీన సంస్కారాలు రావణ్ ఆస్తి. మరి వాటిని నావి అని ఎలా అంటారు? నా సంస్కారం ఏది? తండ్రి సంస్కారమే నా సంస్కారము. తండ్రి సంస్కారం ఏది? విశ్వ కళ్యాణము, శుభభావన, శుభకామన. కాబట్టి ఏదైనా బలహీన సంస్కారాన్ని నా సంస్కారము అని అనడం తప్పు. ఒకవేళ నా సంస్కారము అని మనస్సులో కూర్చోపెట్టుకుంటే అశుభ వస్తువును మనస్సులో కూర్చోబెట్టుకున్నట్లే నాది అనే వస్తువుపై ప్రేమ ఉంటుంది కనుక నాది అని భావించి మనస్సులకు స్థానం ఇచ్చేశారు. కాబట్టి చాలాసార్లు పిల్లలు యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అశుభము మరియు శుభము రెంటినీ మనస్సులో కూర్చోపెట్టుకున్నారు. కాబట్టి రెండు ఏం చేస్తాయి? యుద్ధమే చేస్తాయి కదా. ఎప్పుడైతే నా సంస్కారము అని సంకల్పంలో వస్తుందో అది మాటలో కూడా వస్తుంది. బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరిని నడవడిక మరియు ముఖంలో పదమాపదం భాగ్యశాలీలుగా చూడాలనుకుంటారు. మేము భాగ్యవంతులుగా అయితే అయ్యాము, కానీ నడుస్తూ తిరుగుతూ
భాగ్యము ఇమర్జీ అయి ఉండాలా, మర్జ్ అయిపోతుంది. బాప్ దాదా ప్రతి సమయము తమ బిడ్డ యొక్క మస్తకంలో భాగ్య నక్షత్రము మెరుస్తూ ఉన్నట్లు కోరుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు మీ ముఖము నడవడిక ద్వారా భాగ్యవంతులుగా కనిపించాలి. అప్పుడు పిల్లలు మీ ద్వారా తండ్రి ప్రత్యక్షమవుతారు. ఎందుకంటే వర్తమాన సమయంలో ఎక్కువ మంది అనుభవం చేయాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకు ఈ రోజుల్లో విజ్ఞానము ప్రతి విషయాన్ని ప్రత్యక్ష రూపంలో చూపిస్తుంది, అనుభవం చేయిస్తుంది. వేడిని అనుభవం చేయిస్తుంది, చల్లదనాన్ని అనుభవం చేయిస్తుంది. అదేవిధంగా సైలెంట్ శక్తి ద్వారా కూడా అనుభవం చేయాలని కోరుకుంటారు. ఎంతెంత స్వయం మీరు అనుభవిగా ఉంటారో అంత ఇతరులను కూడా అనుభవం కేవలం వాచా ద్వారా మాత్రమే కాక వాచాతో పాటు అనుభవీమూర్తులుగా అయ్యి అనుభవం చేయించే సేవ కూడా చేయండి. శాంతి యొక్క అనుభవం, సంతోషం యొక్క అనుభవం, ప్రేమ యొక్క అనుభవం, ఇలా ఏదో ఒక అనుభవాన్ని చేయించండి. అనుభవం ఎలాంటిదంటే ఒక్కసారి అనుభవం చేస్తే దానిని వదలలేరు. విన్నదాన్ని మర్చిపోవచ్చు, కానీ అనుభవం చేసిన దాన్ని మర్చిపోలేరు. ఇప్పుడు మీలో ఏ నవీనత రావాలి? బాబా చూశారు, సర్వీస్ అయితే అందరూ ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు. ప్రతి వర్గం వారు చేస్తూ ఉన్నారు. మెగా ప్రోగ్రాం కూడా చేశారు. సందేశం అయితే ఇచ్చేశారు. పరమాత్మ జ్ఞానము అనే ధ్వని ఇప్పటి వరకు వ్యాపించలేదు. బ్రహ్మకుమారీస్ మంచి పని చేస్తూ ఉన్నారు. జ్ఞానం బాగుంది అంటారు, కానీ ఇదే పరమాత్మ జ్ఞానము, పరమాత్మ కార్యం నడుస్తుంది అనే ధ్వని వ్యాపించాలి. మెడిటేషన్ కోర్సు కూడా చేయిస్తున్నారు. పరమాత్మతో ఆత్మ సంబంధాన్ని జోడిస్తూ ఉన్నారు. కానీ పరమాత్మ కార్యం స్వయం పరమాత్మయే చేయిస్తున్నారనేది చాలా తక్కువ మంది అనుభవం చేసుకుంటూ ఉన్నారు. ఆత్మ మరియు ధారణ ప్రత్యక్షమైనాయి. మంచి కార్యం చేస్తున్నారు, మంచిగా మాట్లాడతారు, మంచిని నేర్పిస్తారు. జ్ఞానం బాగుంది అని అంటారు, కానీ పరమాత్మ జ్ఞానము ఈ ధ్వని తండ్రి సమీపంగా తీసుకువస్తుంది. ఎంతగా తండ్రికి సమీపంగా వస్తారో అంతగా అనుభవాన్ని స్వతహాగానే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ప్లాన్ తయారు చేయండి. మీ ఉపన్యాసాలలో ఎంత పదును నింపాలి అంటే పరమాత్మ సమీపంగా వచ్చేయాలి. దివ్య గుణాల ధారణ వైపు అటెన్షన్ వెళ్ళింది. ఆత్మజ్ఞానం ఇస్తారు, పరమాత్మ జ్ఞానం ఇస్తారు అంటారు, కానీ పరమాత్మ వచ్చేశారు, పరమాత్మ కార్యాన్ని స్వయం నడిపిస్తూ ఉన్నారు అనేది ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షతే అయస్కాంతం వలె సమీపంగా తీసుకువస్తుంది. తండ్రి లభించారు, తండ్రి కలుసుకోవాలి, మీరు కూడా సమీపంగా వచ్చారు. చాలామంది స్నేహితులుగా అవుతారు. వారు ఏమని భావించి స్నేహితులుగా అవుతారు? కార్యం చాలా మంచిది. ఏ కార్యమైతే బ్రహ్మ కుమారీలు చేస్తున్నారో ఆ కార్యాన్ని మరెవ్వరూ చేయలేరు. పరివర్తన చేయిస్తారని భావిస్తారు. పరమాత్మ చెప్తూ ఉన్నారు, పరమాత్మ నుండి వారసత్వం తీసుకోవాలి అనేంత సమీపానికి రావడం లేదు. బ్రహ్మకుమారీలు ఏం చేస్తారు, వీరి జ్ఞానం ఏమిటి అని ఇంతకుముందు ఏదైతే అర్థం చేసుకునేవారో దాన్ని ఇప్పుడు అర్థం చేసుకుంటారు. కానీ పరమాత్మ ప్రత్యక్షత జరగాలి. ఇది పరమాత్మ జ్ఞానము అని వారికి అర్థమైపోతే రాకుండా ఉండగలరా? ఎలాగైతే మీరు పరిగెత్తి వచ్చేశారో అలా వారు కూడా పరిగెత్తి వచ్చేస్తారు. కాబట్టి ఇలాంటి ప్లాన్ తయారు చేయండి. ఉపన్యాసాలు తయారు చేయండి. పరమాత్మ అనుభూతి యొక్క
ప్రాక్టికల్ ఉదాహరణగా తయారవ్వండి. అప్పుడే తండ్రి ప్రత్యక్షత ప్రాక్టికల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మంచిగా ఉంది అని అనేంతవరకు చేరుకున్నారు, కానీ మంచిగా తయారవ్వాలి అనే అలా పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతి ద్వారా వస్తుంది. కాబట్టి అనుభవీ మూర్తులుగా తయారయ్యి అనుభవం చేయించండి. డబల్ యాజమానత్వము స్మృతి ద్వారా సమర్థంగా తయారు చేయండి. అచ్చా, అన్ని వైపులా ఉన్న ఆత్మీక గులాబీ పూలకు సదా తండ్రికి అతి ప్రియమైన దేహ భావానికి మరియు భిన్నమైన వారికి బాప్ దాదా హృదయానికి అతి ప్రియమైన పిల్లలకు సదా ఒక్క బాబా అని ఏకాగ్ర మనస్సు ఏకరసా స్థితిలో స్థితమై ఉండే పిల్లలకు నలువైపులా భిన్న భిన్న సమయాలలో భిన్న భిన్న స్థానాలలో ఉంటూ సైన్స్ సాధనాల ద్వారా మధువనానికి చేరుకున్న సన్ముఖంలో చూసేవారికి అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలకు కల్పకల్పము పరమాత్మ ప్రేమకు పాత్రులైన అధికారి పిల్లలకు బాప్ దాదా ప్రియ స్మృతులు పదమాపదం రెట్ల హృదయపూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి. వరదానము: సైలెంట్ శక్తి ద్వారా సెకండులో ముక్తి జీవన్ముక్తులను అనుభవం చేయించే విశేష ఆత్మాభవ. విశేష ఆత్మల చివరి విశేషత సెకండులో ఎవరైనా ఆత్మను ముక్తి మరియు జీవన్ముక్తి అనుభవీలుగా తయారు చేస్తారు. కేవలం మార్గాన్ని మాత్రమే తెలిపించరు, కానీ అనుభవం చేయిస్తారు. సెకండులో శాంతి అతీంద్రియ సుఖాన్ని జీవన్ముక్తి అనుభవం అంటే సుఖము ముక్తి యొక్క ద్వారా శాంతి. ఎవరు మీ ఎదురుగా వచ్చినా వారు సెకండులో వీటిని అనుభవం చేయాలి. ఎప్పుడైతే ఇలాంటి వేగం ఉంటుందో అప్పుడు సైన్స్ వైపు సైలెన్స్ యొక్క విజయాన్ని చూస్తూ అందరి నోటి నుండి వా అని ధ్వని వెలువడుతుంది. అంతేకాక ప్రత్యక్షత యొక్క దృశ్యము ఎదురుగా వచ్చేస్తుంది. స్లోగన్: తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞను స్వయంని సమర్పణ చేసుకునే సత్యమైన దీప పురుగుగా అవ్వండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తం అవ్వండి. ఇప్పుడు ఎలాగైతే వాచ ద్వారా సూచన ఇవ్వాల్సి వస్తుందో సంకల్పాల ద్వారా కార్య వ్యవహారమంతా నడపగలదు. సైన్స్ వారు కింద భూమి నుండి పై వరకు సూచనలు తీసుకుంటూ ఉంటారు. మీరు శ్రేష్ఠ సంకల్పాల శక్తి ద్వారా పూర్తి కార్య వ్యవహారమంతా నడిపించలేరా? ఎలాగైతే మాటల ద్వారా విషయాన్ని స్పష్టం చేస్తారో అలా ఇక ముందు సంకల్పాల ద్వారా పూర్తి కార్య వ్యవహారమంతా నడుస్తుంది. దీనికోసం శ్రేష్ఠ సంకల్పాల స్టాకును జమ చేసుకోండి. అచ్చా, ఓం శాంతి. శివ పరమాత్మే ఎంతో ప్రియము, తన స్మృతిలోనే ప్రతి క్షణము. బాబా హృదయంలో మనమే, మన హృదయంలో బాబాయే. పరమాత్మ ప్రేమకే అధికారులం మనమే. పరమాత్మ ప్రేమకే అధికారులం మనమే. జీవితమంతా పరమాత్మతో
పవిత్రతా ధారణతోనే జీవితమే బాబా కల్పించే వ్యర్థమునంతా తొలగించేలే అవ్వాలి మనమే సంపూర్ణ పావనమే అవ్వాలి మనమే సంపూర్ణ పావనమే శివ పరమాత్మే ఎంతో ప్రియము తన స్మృతిలోనే ప్రతి క్షణము అభిమాన అవమాన ముక్కులై మనమే ఎల్లప్పుడూ ఇక స్వమానంలోనే బాలకులం మనమే మాలికులం మనమే ఖజానాలెన్నో లభించేలే బాబా సంస్కారాలతోనే మన సంస్కారాలే జోడించే శుభ భావన శుభ కామనతోనే విశ్వ కళ్యాణమే చేసేలే శివ పరమాత్మే ఎంతో ప్రియము తన స్మృతిలోనే ప్రతి క్షణము సర్వులకే అనుభవమే చేయించే ప్రత్యక్షతయే సమీపమయ్యే పరమాత్మ ప్రేమనే పొందేందుకే సంపూర్ణంగా బలిహారమయ్యే ఆత్మిక ప్రేమ జ్యోతి వెలిగించేలే భాగ్యవంతులై భాగ్యము మేల్కొలిపే భాగ్యమునే మేల్కొలిపే శివ పరమాత్మే ఎంతో ప్రియము తన స్మృతిలోనే ప్రతి క్షణము బాబా హృదయం